కాలువ రాజశేఖర్, మాది జడ్చర్ల మహబూబ్నగర్ జిల్లా. నేను ప్రజాసేవలోని మా చర్చలలో స్పోర్ట్స్కు సంబంధించిన ప్రతి యాక్టివిటీస్తో నేనే ముందుంటాను. అందులో ఆధ్యాత్మికత మా చర్చల్లో రంగనాయకులు పుట్ట ఉంది. నేను ఇవన్నీ సేవలు ఎందుకు చేస్తున్నానంటే మా కో-బ్రదర్ స్వర్గీయ తెలంగాణ ఫోక్ సింగర్ సాయిచంద్ గారి స్ఫూర్తితో నేను ఇవన్నీ చేస్తున్నాను. ఆయన 2 years క్రితము ఆయన సదస్సులైనారు. అప్పటి నుంచి నేను ఏదో ఒక సోషల్ యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ సేవా రంగంలో నేర్చుకున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సేవా కార్యక్రమాల్లో ఉన్నారు? 2 సంవత్సరాలు. ఓకే, ఇప్పటివరకు మీ కెరీర్లో ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మీకు? నాకు మొట్టమొదటి సేవ అవార్డు ఇదే. ఓకే, మొట్టమొదటి అవార్డు. మీ ఇంత అద్భుతమైన సేవా కార్యక్రమం వీళ్ళు గుర్తించి అవార్డు ఇచ్చినందుకు ఈ సంస్థకి ఏమైనా చెప్పాలా? ఈ తెలంగాణ కల్చర్ అకాడమీ వాళ్ళు గుర్తించి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు నా మీద ఇంకా బాధ్యత పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని నాకు ఇంకా వాళ్ళు గుర్తు చేసినట్టు అనిపించింది నాకు. ఓకే, ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి సేవలు చేయాలనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో నా సాయశక్తిగా నేను జడ్చర్ల పట్టణానికి కాకుండా జడ్చర్ల నియోజకవర్గానికి నా శాయశక్తుల నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దిశగా నేను ప్రయాణం చేస్తున్నాను. మాకు రంగనాయకులు ఉన్నాయి కాబట్టి, ఆ సాయిచంద్ గారి దీవెనలు ఉన్నాయి కాబట్టి నేను ఇంకా సేవా రంగంలో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను క్లాసికల్ డాన్స్ అని నేను గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సెలెక్ట్ అయ్యాను అండ్ నేను అవార్డు కూడా తెచ్చుకున్నాను కాబట్టి నాకు చాలా సంతోషం. ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చేతి మీదుగా అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? నాకు చాలా సంతోషం అనిపించింది. ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ కెరీర్లో ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్ సాధించారు మీరు? నేను 2 to 3 అవార్డ్స్ తెచ్చాను. ఓకే, మీ పర్ఫార్మెన్స్ అందరూ బాగా మెచ్చుకున్నారు, మీరు అద్భుతంగా చేశారన్నారు. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్? మీకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఓకే, మీ కళ ఏంది, మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ ఏంది, మీ అంబిషన్ ఏంది? మీరు పెద్దగా ఏం అవ్వాలని? నా గోల్ ఏంటంటే లైక్ నాకు ఒక డిటెక్టివ్ లేకపోతే పోలీస్ అవ్వడం ఇష్టం. వెరీ నైస్, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎస్, అండ్ నా ఫైర్ బిజినెస్ అవ్వడం చాలా ఇష్టం. ఓకే, అండ్ బెస్ట్ క్లాసికల్ డాన్సర్ అవ్వడం ఇష్టం. ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్సెస్లో? డాన్స్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ ఏమేమి నేర్చుకున్నారు? చాలా చాలా అడ్వాన్స్ నేర్చుకున్నాను క్లాసికల్ డాన్స్. ఓకే, అయితే ప్రాక్టీస్ 3 years చేశాను. 3 years చేశారు, గుడ్. 3 yearsకి ఈ జీనియస్ అవార్డు గెలుచుకున్నాను. 3 years ఫస్ట్. ఓకే, నా పేరు పి. భైరవ్ శర్మ, జర్నలిస్ట్. ఈరోజు రాధా మంజరి ఆర్ట్స్ ఆధ్వర్యంలో తెలంగాణ కల్చరల్ ఆర్ట్స్ అకాడమీలో జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు ఇవ్వడం జరిగింది. దాంట్లో సేవ కళాకారులకు, నృత్య కళాకారులకు మరియు డాక్టర్లకు, టీచర్లకు ఈ కళాకారులందరికీ వాళ్ళ గుర్తింపుని పొందుకోవాలి దేనిలో నిష్ణాతులైందో ఆ నిష్ణాతులకు ఒక్కొక్క వారికి ఆ గుర్తింపులు తీసుకొచ్చి వాళ్ళకి అవార్డులు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం జరిగింది. ఎందుకంటే ఒక గుర్తింపుని పొంది ఒక సంస్థ ద్వారా మనం ఎప్పుడైతే ఆ బహుమతిని తీసుకుంటామో ఇతరులు కూడా అది చూసి మేము కూడా తీసుకోవాలి, అంత ఎత్తుకు మేము ఎదగాలి అని చెప్పేసి ఆ పోటీతత్వం పెరిగి ఈ విధంగా ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఈవెంట్స్ ప్రోగ్రామ్ చేసేటట్టే ప్రతి ఒక్క మనిషిలో కూడా ఆ పోటీతత్వం పెరుగుతుంది. కాబట్టి తెలంగాణ ఆర్ట్ కల్చర్ వారికి నేను పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఎవరు చీఫ్ గెస్ట్ పార్టిసిపేట్ చేయడం జరిగింది? ఎంతమందికి అవార్డ్స్ ఇచ్చారు? ఎస్, ఈరోజు కార్యక్రమంలో తెలంగాణ ఆర్ట్స్ అకాడమీలో మంజూరి ఆర్ట్స్ ఆధ్వర్యంలో 200 మందికి 60 minutesలో 20 మందికి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డును అందజేయడం జరిగింది. ఇది అదేవిధంగా నృత్య కళాకారులు, సినిమా కళాకారులు, సినిమా కళాకారులకు అందరికీ మీ సంస్థ ద్వారా ఇది ఎన్నో కార్యక్రమం, ఇంకా రాబోయే రోజులు ఇంకా ఎలాంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నారు? ఈ రోజు నేను తీసుకున్న అవార్డులు మొత్తం 60 దాకా అవార్డు తీసుకున్నాను. ఓకే, ఈ విధంగా నేను ఒక అవార్డు ఒక రైతే అనుకున్నాను ఈరోజు. కానీ ఈరోజు నాకు గర్వకారణం ఏంటంటే ఈరోజు నాకు సభ వీధికి పిలవడం, నన్ను ఒక మాట్లాడడం చెప్పడం ఒక గర్వంగా ఉంది. ఎందుకంటే రోజు ఒక అవార్డు మాత్రం తీసుకునేవాడిని. ఆ అవార్డు తీసుకొని ఒక సభగా నిల్చొని మాట్లాడడం అనేది చాలా గర్వంగా ఉంది. నేను ఈ విధంగా ఎన్నో గర్వకారణాలకు పనులను చేసి ముందుగా ఎంతో ఎదిగి మంచి కార్యక్రమాలు చేస్తానని. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, నేను ఈరోజు తెలంగాణ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు అరేంజ్ చేసిన అవార్డ్ ఫంక్షన్లో
ఎస్ సార్. మీడియా ఆపరేషన్స్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ విభాగంలో నాకు ఒక అవార్డు ఇచ్చారండి. ఓకే. సరే, అవార్డు విషయం పక్కన పెడితే యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత జరిగిన వండర్ ఏంటి అంటే ఒక 200 మంది పిల్లలతోటి, స్కూల్ పిల్లలతోటి డ్యాన్స్ విభాగంలో ఒక జీనియస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించారు. 1 అవర్లో 200 మంది పిల్లలు క్లాసికల్ డ్యాన్స్లో వేగంగా అద్భుతంగా డ్యాన్స్ చేసి పర్ఫామ్ చేసి ఆ అవార్డు రావడం అనేది అది చూడటానికి చాలా వండర్ఫుల్గా అనిపించింది. Yes, sir. ఇలాంటి కార్యక్రమాలు నేటి సమాజంలో చాలా అవసరం. ఎందుకంటే Yes. ఇవాళ రేపు పిల్లలు ఎలా ఉన్నారు అంటే ఆ యూట్యూబ్ అని, ఆ రీల్స్ అని, ఆ చాటింగ్ అని వాటి వేగంగా పడిపోతారు. ఎస్ వెయిట్ సార్. మన దగ్గర ఎన్నో కళలు పిల్లలకు నేర్పించడానికి చాలా కళలు ఉన్నాయండి. భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, Yes. జానపదం ఇలాంటి కళల పట్ల పిల్లలకి నేర్పించడానికి పెద్దలు కనుక ఇనిషియేట్ చేస్తే సోషల్ సొసైటీలో జరిగే కొన్ని అనర్థాలకి అరికట్టవచ్చు. పిల్లలకి చాలా అవసరం అండి. మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారండి ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. తెలంగాణ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీకి తరఫున ఆయన ఒక అవార్డు నన్ను సెలెక్ట్ చేసినందుకు గాను నాకు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను గత 15 ఏళ్ల క్రితం సంరక్షణ అనే ఫౌండేషన్ పెట్టి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం 3 సార్లు బ్లడ్ డొనేట్ చేస్తారు. గత 10 ఏళ్లలో 31 సార్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇలా 100 సార్లు డొనేట్ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. అలాగే సోషల్ సర్వీసెస్ కూడా యాక్టివిటీస్ చాలా వరకు చేసి సమాజానికి సహాయం చేయాలనేది నా యొక్క ఆకాంక్ష. సూపర్ సార్. సార్ మీరు